కానీ ఆ క్రేజ్ ఉందా ఆడియన్స్ లో క్రేజ్ అదంతా ఉంది 100% క్రేజ్ ఉంది. సినిమా మళ్ళీ ఈరోజు చెప్తున్నాను నేను, ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ బాలయ్య బాబు చరిత్రలోనే పెద్ద హిట్ సినిమా ఇది. బాలయ్య బాబు చరిత్రలో పెద్ద హిట్ సినిమా ఇది. ఇది మొత్తం 100 మంది చూస్తే 100 మంది కూడా సూపర్ హిట్ సినిమానే. అంటే అంత మంచి సినిమా, ఒక సనాతన ధర్మం కోసం ఒక సినిమా హైప్లో తీసుకొచ్చి చాలా బాగా చేసిన వ్యక్తి, బ్రహ్మాండంగా చేసే సినిమా. ఎందుకంటే ఇది మనం టెక్నీషియన్స్ ఉంటారు కదా, మేము ఇండస్ట్రీలో ఉన్నాం కదా, తెలుస్తాయి కదా. అయితే అలాంటి సినిమాను మనం పాడు చేయడం అనేది కరెక్ట్ కాదేమో. రెండోది, ఎందుకు బాలయ్య బాబు గారు ఇన్వాల్వ్ కావట్లేదు, ఎందుకు బోయపాటి గారు ఇన్వాల్వ్ కావట్లేదు. జరిగింది ఫస్ట్ డే జరిగింది, తప్పు జరిగింది, వాళ్ళతో నిర్మాతలతో బయటపడిపోయింది. పడిపోయినప్పుడు ఇండస్ట్రీలో వచ్చారు, ఇండస్ట్రీలో ఎవరో దిల్ రాజు గారు వాళ్ళ వల్ల కావట్లేదు, వాళ్ళ వల్ల అవ్వట్లేదు. నైట్ ఏదో దిల్ రాజు గారు ఆఫీస్ లో కూర్చున్నారు, అతనితో మాట్లాడారు, సెటిల్మెంట్ అయిపోయింది, రేపు రిలీజ్ అవుతుంది అన్నారు. నిన్న ఉదయం నుంచి కూర్చున్నారండి దిల్ రాజు గారి ఆఫీస్ లో. ఇంకో సంస్థ, డిజిటల్ సంస్థ, దిల్ రాజు గారి ఆఫీస్ నుంచి పెద్ద మనుషులు అందరూ కూర్చున్నారు. మొన్న 5 గంటల నుంచి కూర్చున్నారు. మొన్న ఇది ప్రీమియర్ షో 5 o'clock నుంచి కూర్చున్నారు. 5 o'clock నుంచి నిన్న నైట్ దాకా కూర్చొని నైట్ మళ్ళీ 9 o'clock అనౌన్స్ చేశారు, ఏది లేదు సినిమా అని. పేపర్ యాడ్ ఇచ్చారు, పేపర్ యాడ్ అనౌన్స్ చేశారు రేపు నీ సినిమా అని. అన్నీ అయిపోయి అందరూ రెడీగా ఉన్నారు. సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్ ఒక షాక్, రేపు లేదు అయిపోయింది. అది అయిపోయిన తర్వాత రేపు లేదు అన్నదాన్ని పక్కన పెట్టేస్తే ఎప్పుడుంది అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి, ఈ కూర్చున్న పెద్ద మనుషులు సెటిల్మెంట్ చేయలేకపోతున్నారు. డబ్బుతో కూడింది కదా అదే. అంటే సార్ దాదాపు 28 కోట్లు తీసుకుంటే 23 కోట్లు దిగ్గజాల సినిమాలు, ఇంతకన్నా 100 కోట్ల డెఫిసిట్ లో ఉన్న సినిమాలు మొత్తం టోటల్ దాసనారాయణ గారు అవ్వచ్చు, సి కళ్యాణ్ అవ్వచ్చు, నటికుమార్ ఎన్నో రాత్రులు కూర్చొని చేసిన రోజులు ఉన్నాయి. రేషియో ప్రకారమే ఫైనాన్స్ ఇచ్చారు. ఎన్ని సినిమాలు ఉన్నాయండి? ఇప్పుడు మీరు చెప్పే పేర్ల కన్నా ఇప్పుడు మరి గవర్నమెంట్ ఉందని మీరే అంటారు, పెద్ద పేర్లు ఉన్నాయి. మరి లేదా చెప్పండి, లేదా చెప్పండి. బాలయ్యబాబు సినిమాలు ఉన్నాయి, ఇంకో సినిమాలు ఉన్నాయి, ఇంకో సినిమా రేషియో ప్రకారం వాళ్ళ 100 కోట్ల మంది ఉంది. ఈ 100 కోట్లలో మన సినిమా ఇచ్చారు. సినిమా ఆగకూడదు, ఆగకుండా ఈ డబ్బు సర్దాలి, మీకు కొంత సర్దాలి. ఆ ప్లానింగ్ తోని కూర్చొని పెద్దలు కూర్చొని సెటిల్ చేయాలి. ఇప్పుడంతా ఇంగ్లీష్ టాకింగ్ ఎక్కువైపోయింది కదా, తెలుగు టాకింగ్ లేదు, ఇంగ్లీష్ టాకింగ్ ఎక్కువైపోయింది. మీరు కూర్చొని ఏం చేశారని అడుగుతున్నాను నేను. ఇప్పుడు సినిమాని అక్కడ అభిమానులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, అభిమానులు థియేటర్ కాపలాలు కాస్తున్నారు. కొంతమంది అభిమానులు అయితే ఇంటికి కూడా వెళ్ళట్లేదు, అక్కడే కూర్చున్నారు. వాళ్ళకి ఏదో క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు హీరో గారిని ఇవ్వాలి, బోయపాటి గారిని ఇవ్వాలి, వీళ్ళని ఇవ్వాలి. ఇప్పుడు ఒక్క మాట అండి, మీకు అభిమానం అంటే చాలా చులకనగా తెస్తున్నారేమో. అభిమానులు అంటే ఎలా ఉంటుందంటే ఒక కరుడుగట్టిన అభిమానులు. ఆ సినిమా చూడకుండా వెళ్ళమని కూర్చుంటారు అక్కడే. నేను ఒక ఎగ్జిబిటర్గా నాకు తెలుసు, మీకు పండక్కి బాలయ్యబాబు సినిమా వస్తుంటుంది, అక్కడే కూర్చుంటారు పిల్లలు వచ్చి, ఉదయం నుంచి కూర్చుంటారు. టికెట్ లేదు, టికెట్ దొరకదు, హెవీ రిటర్న్స్ ఉంటాయి సంక్రాంతి అప్పుడు. ఇక నాకు బాధ అనిపించి ఏం చేస్తాను, ఇప్పుడు అవుట్ ఆఫ్ ది రోల్ అయినా సరే కుర్చీలు వేసి కూర్చోబెడతాను లోన. అంటే అంత పిచ్చి. ఇప్పుడు పల్లెటూరులో ఎలాగుంటుందంటే బీసీ సెంటర్లో బాలయ్యబాబు అంటే ఒక ఇదండి, ఒక్కొక్కటి 3 రోజులు కదలట్లేదు. అప్పటి నుంచి ఇప్పుడు కదలట్లేదు, థియేటర్లోనే ఉన్నారు. సినిమా అయిపోద్దండి, షో పడిపోద్దా అంటే ఎందుకు పడిపోద్దా అని అడుగుతున్నారంటే క్లారిటీ లేదు కదా. ఇప్పుడు పోస్టులు ముయ్యట్లేదు, మేము పోస్టులు ముయ్యట్లేదు, అనౌన్స్ చేయట్లేదు. ఏమైనా మ్యాట్నీ పడిపోద్దా, మ్యాట్నీకి ఇస్తారా టికెట్, ఫస్ట్ షోకి ఇస్తారా, సెకండ్ షోకి ఇస్తారని అడుగుతున్నారు. ఆ అభిమానులు ఆ ప్రేమని మనం ఏమని ఇచ్చుకోనగలం, ఆ ప్రేమని ఏమిచ్చుకోనగలం అడుగుతున్నా. మన సినిమా ఆగింది అనేది మనం అనౌన్స్ చేసి ఏం చెప్పి దేనికనేది క్షమాపణ మీరు చెప్తున్నారు, క్షమాపణ కాదు. ఈ డేట్లో రాదు అంటే వాళ్ళు రిలాక్స్ అవుతారు, ఈ డేట్లో రాదు అంటే ఎగ్జిబిటర్ రిలాక్స్ అవుతారు, ఈ డేట్లో రాదు అంటే ఈ డబ్బులు వాపస్ ఇస్తే ఇంకో సినిమాలు వాళ్ళు వేసుకొని ఆ తెచ్చిన అప్పులు కట్టుకుంటారు. ఇది ఎగ్జిబిటర్ వ్యవస్థ అనేది ఒక్కసారి దెబ్బతింటే ఎంటైర్ ఇండస్ట్రీ స్మాష్ అయిపోద్ది. ఎగ్జిబిటర్ డబ్బు ఇవ్వకపోతే డిస్ట్రిబ్యూటర్ సినిమా చేయలేడు, డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇవ్వకపోతే ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ చేయలేడు. ఇస్ ద రొటీన్, ఇది చైన్ లింక్. ఇది మనం ఎగ్జిబిటర్ని కాపాడుకోవాలా, ఎగ్జిబిటర్ని నిలబెట్టుకోవాలా, ఎగ్జిబిటర్ నమ్మకం కలిగించుకోవాలా. ఎగ్జిబిటర్ మీద మళ్ళీ ఇంత పెద్ద సినిమానే జరిగింది కదా, రేపు ఉదయం సినిమాలు జరగవా అన్న అనుమానం రాకూడదు. కానీ మీరు ఒక మాట అన్నారు, చాలా పెద్ద పెద్ద సినిమాలే షార్ట్ అవుట్ చేసి రిలీజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి మేము, అంటే దాసరి గారు పెద్ద వాళ్ళు. అలాంటిది మరి బాలయ్య బాబు అని మీరే అంటున్నారు, చంద్రబాబు అని మీరే అంటున్నారు, రేవంత్ రెడ్డి అంటున్నారు, లోకేష్ అంటున్నారు. ఓకే, అన్ని ఫ్యాక్టర్స్ ఆయనకి పాజిటివ్గానే ఉన్నాయి. కానీ గవర్నమెంట్స్ ఏం చేయలేం, ఎందుకంటే డబ్బుతో కూడుకుంది. మహా అయితే మాట సహాయం, ఎవరైనా ఏమంటే రిలీజ్ చేయండి అండి చూసుకుంటారు. ఎవరైనా వెళ్ళి
షూరిటీ సంతకం పెట్టడానికి కూడా 10 కోట్లు 15 కోట్లు అంటే ఆయన ఇష్టపడే వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి పెడతారు. కానీ అన్ని 70-80 కోట్లు అంటే ఎవరికైనా పెద్ద విషయం అది. షార్టేజ్ లేదండి, అంటే బయట వినిపిస్తుంది. లేదు. ఇంకొకటి ఇంత జరుగుతున్నా గానీ వాళ్ళిద్దరు సైలెంట్ గా ఉన్నారని కూడా మీరే అంటున్నారు. ఇది సినిమా గురించి జరుగుతున్న కుట్ర అంటారా, లేకపోతే బాలయ్య బాబు మీద జరుగుతున్న కుట్ర అంటారా? మరి నేను బాలయ్య బాబు మీద కుట్ర నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బయట నడుస్తుంది కాబట్టి అడుగుతున్నారు. లేదు అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే ఈ సినిమాని హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి డబ్బు రావాల్సింది. వాళ్ళకి ఎప్పటి నుంచి అవార్డు అయి ఉంది, వాళ్ళకి గొడవ నడుస్తుంది, వీళ్ళకి నడుస్తున్న గొడవని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు, సమయం చూసి దెబ్బ కొట్టారు. అయితే వీళ్ళ దాంట్లో వీళ్ళ లీగల్ వీక్ అయింది, వీళ్ళ లీగల్ అచ్చాస్కి వెళ్ళిపోయారు. అంటే చాలా అతిగా నమ్మారు వీళ్ళు, అది నమ్మకూడదు. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే సార్, ఇది ఈజ్ ఎ బిగ్గెస్ట్ మూవీ, లైఫ్ అండ్ డెత్ మూవీ. అంటే హీరో గారు సినిమాని ఇలాగే మనం పెట్టి గేమ్ ఆడకూడదు, మనం కూర్చోబెట్టి మాట్లాడి అంతకు సెటిల్మెంట్ చేసుకొని ఉంటే, ఎంతో కొంత కట్టి ఉంటే మనం బాగుండేది. లేకపోతే 20 రోజుల ముందే మీరు ప్రయోగించుంటే బాగుండేది. రేపు రిలీజ్ అనగా ఈ రోజు మనం ఆర్గ్యుమెంట్ చేయడం అనేది తప్పు. ఆర్గ్యుమెంట్ చేయడం అనేది చాలా తప్పు. దాంట్లో దెబ్బతినేశారు ఇప్పుడు ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో. ఒకటి ఇది మెయిన్. ఇది హీరోస్ ఇంటర్నేషనల్ కూడా తప్పు పట్టలేదు. హీరోస్ ఇంటర్నేషనల్ ఆల్రెడీ బాలయ్యబాబుతో సినిమా తీశారు, పెద్ద సంస్థ. డిటెక్టివ్ సినిమా తీశారు వాళ్ళు, పెద్ద సినిమా తీశారు వాళ్ళు. హీరోస్ ఇంటర్నేషనల్ చిన్న వాళ్ళు కాదు, ఆయనకి వాళ్ళకి కూడా ఒక బాండింగ్ ఉంది కదా, వాళ్ళకి బాలయ్యబాబుకి మంచి బాండింగ్ ఉంది. అయితే నాకు ఒక చిన్న బాధ అనిపించింది ఇక్కడ. హీరోస్ ఇంటర్నేషనల్ బాలయ్యబాబుతో బాండింగ్ ఉంది, మా ఇండస్ట్రీతో బాండింగ్ ఉంది. నాకు తెలిసి విశాఖపట్నంలో కూడా అప్పుడు 2014, 15, 16లో స్థలాలు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఎవరు. అప్పుడు గవర్నమెంట్ కూడా వీళ్ళేదో కడతాను స్టూడియో అంటే కూడా ముందుకు వచ్చారు అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మరి మీరు ఒక మాట బాలయ్యబాబు చెవులో వేసి ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే సార్ ఇదిగో మాకు డబ్బు రావాలి అంటే డబ్బు రావాలని అందరికీ తెలిసేది కనుక మేము ఈ విధంగా వెళ్తున్నాం, ఏమనుకోకండి, మీరు చేస్తే బాగుంటుంది, ఒక్క అడుగు ఉంటే బాగుండేమో అనేది ఒకటి. లాని మనం ఏం ప్రశ్నించలేము, వాళ్ళకి హక్కు ఉంది, లాకి వెళ్ళారు. యాజ్ పర్ లా ఏది చట్టం ఏం చెప్తే లా ఏం చెప్తే చెయ్యాలి. మనం న్యాయస్థానానికి ఎదిరించడానికి మనకేం లేదు. కానీ ఒక్క మాట, ఇంత పెద్ద సినిమా కదా, ఇంత ప్రెస్టీజియస్ మూవీ కదా, చెప్పుంటే బాగుండేదేమో అనేది ఒక్క ఫీలింగ్. రెండోది, ప్రొడ్యూసర్స్ కూడా 10 రోజుల ముందే హీరోకి కూడా డైరెక్టర్కి కూడా ఇన్ఫామ్ చేసి ఇలా ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని షార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నం ముందే చేస్తుంటే బాగుండేమో. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా సార్ నా 13 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి మేము ఒకటి బిఫోర్ ప్లానింగ్ ఉంటుంది. బిఫోర్ ప్లానింగ్ సినిమా ఎలా రిలీజ్ అవ్వాలి, ఫైనాన్స్ ఎంత ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లం ఉంది, అది సురేష్ బాబు కూడా తెలుసు. మరి సురేష్ బాబే మొత్తం టోటల్ ల్యాబ్ కూడా సురేష్ బాబుదే. మరి సురేష్ బాబు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదో అర్థం కాలేదు. అంటే సురేష్ బాబు ఇన్వాల్వ్ కాలేదంటే ఇంకో ప్రాబ్లం కూడా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఇచ్చిన ఫైనాన్స్ వస్తుంది అనుకుంటారు. ఎందుకంటే అక్కడ టేబుల్ ప్రాఫిట్ కనబడుతుందిగా. ఇప్పుడు టేబుల్ ప్రాఫిట్ కనబడుతున్నప్పుడు ఏమనుకుంటారు, అప్పు కట్టేసి ఉంటారులే, కడతారులే అనుకుంటాం. అవును, ఇది అంటే అందరూ ఇంక్లూడింగ్ నేను ఇప్పుడు ఏమంటాం, ఇంత పెద్ద సినిమా ఆగుతుందని మీకు ఊహ అనిపించిందా? మీకు అనిపించిందా? నాకు ఎందుకు అనిపించింది అంటే బాలయ్యబాబు సినిమా ఆగిపోద్ది అన్న ఊహకు కూడా లేదు ఎవరికి. అలాంటిది ఒక షాక్ 5:30కు ఒక షాక్ కొడితే అసలు షాక్ నుంచి ఎవరు తేలుకోలేదు. మొత్తం టోటల్గా 9:30 షో టికెట్లు ఇచ్చారు, అన్నీ అయిపోయాయి, లైన్లు కట్టారు, ఫుల్స్ అయిపోయాయి. అప్పటికప్పుడు అనౌన్స్ చేస్తే పోలీస్ బందోబస్తు పెట్టి రిటర్న్ డబ్బులు ఇచ్చారు అందరికి. ఓకే, తెలంగాణ టికెట్లు ఓపెన్ అవ్వట్లేదు అంటే జియో రాలేదు అనుకున్నామే తప్ప ఈ ప్రాబ్లం అని ఎవరికి తెలియదు. జియో 6 గంటలకు వచ్చింది, కానీ అందుకే జియో రాలేదు అనుకుంటున్నాం తప్ప, జియో వల్ల అనుకుంటున్నాం తప్ప ఇది అనుకోవట్లేదు మేము. తీరమ్మ జియో వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఓపెన్ అవ్వలేదు, అప్పుడు అసలు విషయం తెలుసు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.